హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మంత్ర 5 న్యూస్. ఒక్కోసారి మనం మాట్లాడే మాటలు తూటాల్లాగా పేలిపోతాయి, కానీ మనం ప్రత్యర్థి మీద మాట్లాడేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడాలనే విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఎందుకు అంటే మాటలు బుల్లెట్ లాంటివి. ఒక్కసారి ఫైర్ అయ్యింది అంటే మళ్ళీ పోయిన ప్రాణంని వెనక్కి తీసుకురాలేం, అలాగే మాటని కూడా వెనక్కి తీసుకురాలేం. దాని ప్రభావం ఎలా ఉంటుంది అంటే మనకి ఆపోజిట్ ఉండే క్యాండిడేట్ కొంచెం గట్టివాడైతే మన ప్రాణమైన తీయొచ్చు, లేదంటే మనమే సూసైడ్ చేసుకునే పరిస్థితులు రావచ్చు. ఇంకా చెప్పాలి అంటే జైల్లో కూడా పెట్టే పరిస్థితులు రావచ్చు. కాబట్టి ఒక మాట మాట్లాడేటప్పుడు మనం ఒకటికి 100 సార్లు థింక్ చేసి ఆలోచనతోనే మాట్లాడాలి. ఇదంతా ఎందుకు చెప్తున్నానా అనే కదా మీ యొక్క ఆలోచన. శ్రీరెడ్డి ఈమె పేరు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో మారుమోగుతుంది. గతంలో ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ గవర్నమెంట్ ఉండగా ఈ శ్రీరెడ్డి పవన్ కళ్యాణ్ గారిని, వాళ్ళ ఫ్యామిలీని, చంద్రబాబు గారిని, లోకేష్ గారిని అనేకమైన మాటలతో కాదు బూతులతో, అలా ఇలా కాదు, ఆడవాళ్ళు సైతం సిగ్గుపడేలా, మగవాళ్ళు కూడా ఆమె మాటలు వింటే ఇన్ని బూతులు ఉంటాయా తెలుగులో అని అవాక్కయ్యేలా పచ్చిగా తిట్టింది. ఇదంతా ఒక రోజుతో ఆపిందా అంటే లేదు. సోషల్ మీడియాలో ఎలాంటి హద్దు అదుపు లేకుండా నోటికి ఎంత వస్తే అంతలా వాగేసింది. పచ్చ టవల్స్ కప్పుకుని వచ్చిన మంద ఇప్పుడు కాస్త వైసీపీ గవర్నమెంట్ పోయాక, కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ఇలా ఎవరైతే బరి తెగించి ఆడ మగ పిల్లలు అనే తేడా లేకుండా బూతు పురాణం చేశారో ఒక్కొక్కరిని లోపల వేస్తూ వచ్చింది. ఇప్పుడు ఈ శ్రీరెడ్డి వంతు వచ్చింది. మరి ఈమెని ఇంకా అరెస్ట్ అయితే చేయలేదు గవర్నమెంట్. మరి ఈమెను అరెస్ట్ చేయడం కరెక్టా కాదా అని థింక్ చేస్తే అరెస్ట్ చేసి లోపల పెట్టాలని జనాలు అంటున్నారు. ఇప్పుడు ఒకరి తర్వాత ఒకరిని లోపట వేయడంతో మళ్ళీ సోషల్ మీడియాలో పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు గారికి, లోకేష్ గారికి క్షమాపణలు చెప్తుంది ఈ శ్రీరెడ్డి. లోకేష్ గారు మీకు సారీ, అలాగే మీ అమ్మగారికి, మీ భార్య గారికి సారీ, అలాగే అనిత గారు సారీ, పవన్ కళ్యాణ్ గారు సారీ, మీ కుటుంబ సభ్యులకు కూడా సారీ. నా వెనక వైసీపీ వాళ్ళు ఉండి నడిపించారు, చేపించారు, నన్ను వాడుకున్నారు. ఇప్పుడు ఎవరు కూడా హెల్ప్ కూడా చేయడం లేదని బోరన వినిపిస్తుంది. అంటే ముందు నువ్వు ఆడదాని అనే విషయాన్ని మర్చిపోయి వాళ్ళని, వాళ్ళ ఫ్యామిలీని తిట్టావు. ఇప్పుడు ఇలా క్షమాపణలు చెప్తున్నావు. వాళ్ళు ఏది చేయమంటే అది చేస్తావా? నీకంటూ ఒక మనస్సాక్షి ఉండాలి కదా. మాట్లాడేటప్పుడు ఒళ్ళు వదిలేసి తిమ్మిరి ఎక్కినట్టు, పూనకం వచ్చినట్టు మాట్లాడినావు. ఇప్పుడు ఎక్కడ జైల్లో పెడతారో చిప్పగూడు గత అవుతుందని సారీలు చెప్తున్నావు కెమెరా ముందుకు వచ్చి. అంటే నువ్వు తప్పు చేశావని నువ్వే ఒప్పుకున్నావు. ఇప్పుడు అది తప్పని తెలిసి కూడా నువ్వు అప్పుడు మాట్లాడావు. అంటే నీకు క్షమాపణ లేదు అని ప్రజలు అంటున్నారు. ఇదంతా జరుగుతుంటే ఇదే కోవలో ఇంకొకరున్నారు. ఆయనే పోసాని కృష్ణమురళి. ఈయనైతే మరీ ఆస్కార్ లెవెల్ యాక్టర్. పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళాం మీ ఇంట్లో పని వాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? సినీ పరిశ్రమలోనే ఉండి కళ్యాణ్ గారినే నానా బూతులు, ఒరే అని, సన్యాసి అని, ప్యాకేజ్ స్టార్ అని మాటలు ఇష్టం ఉన్నట్టు తిట్టి, చిరంజీవి గారే నాకు లైఫ్ ఇచ్చారని అంటాడు. మళ్ళీ చిరంజీవి గారి తమ్ముడైన కళ్యాణ్ గారినే నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు. మళ్ళీ ఇలా మాట్లాడారంటే నేనెందుకు మాట్లాడాను, పవన్ కళ్యాణ్ గారిని రాజకీయంగా మాత్రమే సవాళ్లు ఇసిరాను అని మాట్లాడతాడు. ఒక్క మాట కూడా వంకరగా మాట్లాడలేదు నేనని అంటాడు. నీకు మీడియా ముందే చక్కగా కూర్చొని మాట్లాడడానికి రాదు. ఎప్పటికీ ఆ షర్టు పైకి చేతులు ఎందుకు పోతాయి కూడా తెలియదు. మళ్ళీ నువ్వు నీతులు చెప్తావు. ఇక్కడ ఇంకో క్యాండిడేట్ ఉన్నాడు. ఆయన మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే జబర్దస్త్ లో ఒక కామెడీ లైన్ ఉంటది, గెటప్ సీను అండ్ రామ్ ప్రసాద్ ది. వీడు వచ్చాడండి బాబాయ్, వీడు వస్తే మామూలుగా ఉండరా బాబాయ్ అని అంటారు చూసారా, అది ఈ మనిషికి సూటబుల్ అవుతుంది. వీడు వస్తే మాత్రం పెద్ద రొచ్చు. ఆ రొచ్చుగాడే ఆర్జీవి. అసలు ఆర్జీవి అయితే నన్ను ఎవడు ఏం పీక్తాడు, నన్ను అసలు పీకేవాడు ఇంకా ఈ భూమి మీదనే పుట్టలేదు అన్నట్టు కళ్యాణ్ గారిని, బాబు గారిని, లోకేష్ గారిని డూప్ హీరోలాగా పెట్టి సినిమాలే తీశాడు. అంటే నన్ను ఎవడు ఏమి చేస్తాడు అనే కదా వీడి ధైర్యం. కళ్యాణ్ గారి అమ్మగారిని కూడా తిట్టించాడు. ఇది అప్పట్లో ఒక పెద్ద దుమారం లేపింది. అసలు ఆర్జీవిని వైసీపీ ఎంతలా సపోర్ట్ చేసింది అంటే వాళ్ళే డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్ అవతారాలు ఎత్తి కరెక్ట్ గా ఎలక్షన్ల ముందు సినిమాలను విడుదల చేపించేవాళ్ళు. ఎప్పటికీ వాళ్ళ ప్రభుత్వమే శాశ్వతంగా ఉండిపోతుందనే భ్రమలో ఉండిపోయారేమో.
పిచ్చి విర్రవీగితే మదమెక్కి కొట్టుకుంటే ఎలా ఉంటుందో అలా ఆర్జీవి సినిమాలో స్క్రిప్ట్లు ఉండేటివి. అంటే వీళ్ళకి మెయిన్ గా సోషల్ మీడియా అడ్డంగా పెట్టుకొని ఇదంతా చేసేవాళ్ళు. మళ్ళీ దానికి వాక్ స్వాతంత్రం అని ఒక పేరు పెట్టుకొని సోషల్ మీడియాలో ఎలాంటి కంటెంట్ పెట్టినా ఎలాగో మాట్లాడినా ఏం చట్టాలు లేవు, మమ్మల్ని ఏమీ చేయలేరు అనే ధీమాతో వీళ్ళు విర్రవీగిపోయారు. కానీ కర్మ ఎవరిని వదలదు అని అంటుంటారు కదా, అదే జరుగుతుంది ఇప్పుడు. ఈ సోషల్ మీడియాలో ఇలా చేస్తున్న వారిని చాలా సీరియస్ గా తీసుకుంది ఈ కూటమి గవర్నమెంట్ మరియు పవన్ కళ్యాణ్ గారు. ఎవరిని వదలకుండా లోపల వేస్తూ వచ్చింది. బోరుగడ్డ అనిల్ మొదలుకొని వర్ర రవీందర్ రెడ్డి, భారతి గారి పిఏ, లిస్టు పెద్దదే ఉంది. ఈ లిస్ట్ లో ఈ ముగ్గురు కూడా ఉన్నారు. వీళ్ళు చేశారని ప్రూఫ్స్ కూడా ఉన్నాయి. వీళ్ళని లోపట వేయడం కరెక్టే కదా అనుకుంటే కరెక్టే. ఎందుకు అంటే ఎలా పడితే అలా ఆడవాళ్ళని చూడకుండా బూతులు వీళ్ళ పైశాచిక ఆనందాన్ని పొందడానికి వాళ్ళ ఫ్యామిలీని మనోవేదనకు గురి చేసి చాలా అంటే చాలా బాధ పెట్టారు. పవన్ కళ్యాణ్ లాంటి దొంగ కొడుకులు అసలే ఈ లోకంలో కాపులందరూ తీసేసి చంద్రబాబు నాయుడు అక్రమంగా కన్న సంతానమే పవన్ కళ్యాణ్. అలాంటి వీళ్లను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి. ఇలా ఎవరు చేసినా వదిలిపెట్టద్దు. ఆడ మగ, ఈ క్యాస్టు ఆ క్యాస్టు, పెద్దోడు చిన్నోడు అనే తేడా లేకుండా శిక్షించాలి. దీనికంటూ ఒక చట్టం తీసుకురావాలి. నెక్స్ట్ ఎవడైనా తప్పు చేయాలి అంటే భయపడాలి, ఉచ్చబోసుకోవాలి. అసలు సోషల్ మీడియా అంటే ఒక పుస్తకం లాంటిది. అలాంటి దానిని వీళ్ళు నీచంగా ఉపయోగించుకుంటున్నారు, వాడుతున్నారు. కాబట్టి సోషల్ మీడియా ఒక గౌరవప్రదంగా ఉండాలి అంటే ఇలాంటి కంటెంట్ రాకూడదు, వీడియోలు రాకూడదు. పర్మిషన్స్ అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ పెట్టాలి. అప్పుడే మంచి విషయాలు వస్తాయి. మంచిని మాత్రమే నేర్చుకుంటాం. రేపటి తరం బాగుంటుంది. కావున కూటమి గవర్నమెంట్ ఖచ్చితంగా ఒక యాక్ట్ని, చట్టాన్ని తీసుకురావాలి. ఇది ఓన్లీ ఏపీ రాష్ట్రం ఒక్కరిదే కాదు సమస్య, ఇండియాలో మొత్తం వ్యాపించింది. ఈ యొక్క మార్పు ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుండే మొదలవ్వాలి. భారతదేశం మొత్తం చేంజ్ అవ్వాలి. నెక్స్ట్ తప్పు గవర్నమెంట్ వాళ్ళు చేసినా, ఆపోజిషన్ వాళ్ళు చేసినా, మన వాళ్ళు చేసినా, పరాయి వాళ్ళు చేసినా అనే తేడా లేకుండా శిక్షార్హులను చేయాలి. దీనిపైన ఖచ్చితంగా ఒక మార్పు రావాలని కోరుకుందాం. సోషల్ మీడియాని రక్షిద్దాం. రేపటి తరాలను చెడు దారులకు వెళ్లకుండా ఆపుదాం. సో ఫ్రెండ్స్, ఆంధ్రప్రదేశ్లో సోషల్ మీడియాలో ఇలా బూతు పురాణాలు చేసే వాళ్ళపైన కఠిన శిక్షలు వేయాలని అందరూ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. అసలు ఇలా చేయడం కరెక్టా కాదా అనేది కూడా మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇలాంటి మంచి మంచి అప్డేట్స్ మీకు రోజు మేము ఇస్తూనే ఉంటాము. మీరు దానికి చేయవలసిందల్లా మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, అలాగే లైక్ చేయడం, ఇంకా మీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే వాళ్ళకి షేర్ చేయడం. థ్యాంక్ యూ ఆల్.